నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీతో లోకేష్ భేటీ ఏపీలో పెట్టుబడుల సాధనకు సహకరించాలని విజ్ఞప్తి వికసిత భారత్ 2047లో భాగస్వాములవుతామని వెల్లడి న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందన్న చంద్రబాబు మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం రాజధాని ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పిలిచిన సిఆర్డీఏ టెండర్లు ఖరారైన తర్వాత ఏడాదిలో నిర్మించాలని వెల్లడి కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ బడుల్లో విద్యనందించాలన్న రేవంత్ తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లు భాగం కావాలని పిలుపు హైదరాబాద్లో రేపటి గణేష్ నిమజ్జనాలకు విస్తృత ఏర్పాట్లు పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న సీఎం ముంబైలో మానవ బాంబులు ప్రవేశించారంటూ పోలీసులకు ఈమెయిల్ నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటన విస్తృత తనిఖీలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు పెద్ద సంఖ్యలో నిరాశ్రయులు ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు దిగ్గజ సంస్థల నుంచి మరిన్ని పెట్టుబడుల కోసం ట్రంప్ ప్రయత్నాలు ఆయా కంపెనీల సీఈఓలతో విందు భేటీ భారత్లో యాపిల్ పెట్టుబడులపై ఆగ్రహం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సాధనకు సహకరించాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు ఈ మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీతో సమావేశమైన లోకేష్ దాదాపు 45 నిమిషాల పాటు వేర్వేరు అంశాలపై చర్చించారు ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూతందించాలని విజ్ఞప్తి చేశారు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఏపీలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రధానికి వివరించారు ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకారం మార్గదర్శనం కావాలని కోరారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు తెలిపిన లోకేష్ ప్రధాని నేతృత్వంలో వికసిత భారత్ 2047 భాగస్వామ్యులమవుతామని చెప్పారు జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధానికి లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు ఏపీలో కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను ప్రధానికి వివరించగా ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని మోదీ హామీ ఇచ్చినట్టు భేటీ తర్వాత ఓ ప్రకటనలో లోకేష్ తెలిపారు ఈ భేటీలో యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను లోకేష్ ప్రధానికి బహూకరించారు మధ్యవర్తిత్వంలో కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఉండాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఆ వ్యవస్థను రూపొందించేందుకు మార్గనిర్దేశనం చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్న ఆయన మధ్యవర్తిత్వంతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు విశాఖలో ఏసీఐఐఎం భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ సూర్యకాంత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు నమ్మకం అనే ఏకైక పునాదితోనే అంతర్జాతీయ ఆమోదం న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అంతర్భాగం కాగలదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు కోర్టు కేసులతో పోల్చితే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రత్యేకమైందని వివరించారు Mediation therefore offers us a different path, a path of creativity and consensus. It is flexible, faster, and allows customized solutions that courts, bound by strict procedures, may not always provide. For mediation to gain universal acceptance and become an integral part of our justice delivery system, the foundation must rest on a single non-negotiable element. And that element is trust. Justice is not a fortress to be defended. It is a bridge to be built. You have to guide alternative methods. Even to establish courts, that is one way. But how to create a mechanism with alternative disputes redressal mechanism. Even technology, how to use it, how to go about innovative way, all these things, I am confident they will work it out. As Vice Chancellor rightly mentioned, I am very happy if we can make Visakhapatnam one of the biggest center better than Singapore, ADR center.
Government of Andhra Pradesh is willing to contribute that ecosystem. I will be very happy for that. సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై స్కామ్లనే ముసుగులో వైసీపీ విష ప్రచారం చేస్తోందని హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపడ్డారు. వైసీపీ వద్ద అవినీతికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. లేదంటే పరువు నష్టం, రాజకీయ ప్రేరేపిత ప్రచారం చేస్తున్నందుకు కఠినమైన క్రిమినల్, సివిల్ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని హోంమంత్రి తేల్చి చెప్పారు. స్కాములు అనే ముసుగులో కల్పిత ఆరోపణలను ప్రచారం చేయడం వాక్ స్వాతంత్రం కాదని, ఇది నేరపూరిత పరువు నష్టమని స్పష్టం చేశారు. న్యాయమైన రాజకీయ చర్చను తాము స్వాగతిస్తామని, ఉద్దేశపూర్వక విష ప్రచారాన్ని సహించబోమని అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు కేబినెట్లో 96% మందిపై క్రిమినల్ కేసులంటూ జగన్ మీడియాలో వచ్చిన కథనాలు హాస్యాస్పదమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఏడీఆర్ రిపోర్టుని వైసీపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. జగన్లా తాము ప్రజల ఆస్తుల్ని లూటీ చేయలేదన్న మంత్రి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో చేయలేదన్నారు. తమపై మనీ లాండరింగ్, సిబిఐ కేసులు లేవని స్పష్టం చేశారు. తమపై ఉన్న కేసులన్నీ వైసీపీ హయాంలో కక్షపూరితంగా అక్రమంగా నమోదు చేసినవి అని పేర్కొన్నారు. నాడు వైసీపీ కేబినెట్లో నేర చరిత్ర ఉన్నవారే ఉంటే కూటమిలో ఉన్న మంత్రులందరూ ఉన్నత విద్యావంతులని బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. రాజధాని అమరావతిలోని కీలక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ ప్రతిపాదనలకు పిలిచింది. ఆధునిక రాజధానిగా అమరావతి ఎదిగేందుకు వీలుగా ప్రైవేటు రంగం నుంచి వేలినన్ని ఎక్కువ ప్రతిపాదనలు వచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్తి హక్కులతో సిఆర్డీఏ ప్లాట్లు విక్రయించనుంది. కన్వెన్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం సిఆర్డీఏ అమరావతిలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసింది. ఒక్కో హాలులో కనీసం 300 మంది చొప్పున మొత్తం హాళ్లు కలిపి 3000 మందికి సరిపోయేలా నిర్మించాల్సి ఉంది. వీటికి టెండర్ ఖరారైన తర్వాత ఏడాదిలోపు నిర్మించాలి. ఈ కేంద్రాల్లో రాజకీయ శిఖరాగ్ర సమావేశాలు, వాణిజ్య, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా సదస్సులు తదితరాలను నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని తెలిపిన సీఎం స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనని వివరించారు. సమాజంలో చైతన్యం నిండిన, చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నమ్ముతున్నా. ఈనాడు ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు, మీ బదిలీలు, మీ కుటుంబ సమస్యల్ని, ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మీరు గొప్పగా విద్య నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం, టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మీ సోదరుడిగా విద్యాశాఖ నా దగ్గర ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టే ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది. తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. 71 ఏళ్ల కిందట ఒక్క అడుగుతో ప్రారంభమై నేడు 69 అడుగుల వినాయకుడిగా పూజలందుకుంటున్న ఖైరతాబాద్ గణేశుడి వల్ల దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్తో కలిసి సీఎం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. 71 సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దేశంలోనే గణేష్ ఉత్సవాలు అంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్
ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. తెలంగాణలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హైదరాబాద్లో 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న శోభాయాత్రలకు నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. 30,000 మందితో పోలీస్ బందోబస్తు రంగంలోకి దిగింది. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేకుండా చర్యలు చేపట్టారు. నగరంలోని పలు చెరువులు, కుంటల వద్ద వినాయకుడి నిమజ్జనానికి వచ్చే భక్తులతో కోలాహలంగా ఉంది. మెదక్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా కొనసాగింది. ఈ ఉదయం నుంచి 50కి పైగా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 22 చెరువుల వద్ద గణేష్ నిమజ్జనం జరుగుతోంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్ర నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోనూ కోలాహలంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. వినాయక నిమజ్జనానికి ముందు ముంబైలో మానవ బాంబులు ప్రవేశించారంటూ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహానగరంలో 14 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని, 34 వాహనాల్లో మానవ బాంబులు వేర్వేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెప్పారు. 400 కిలోల RDXతో పేలుళ్లు జరపనున్నట్లు బెదిరింపు మెయిల్ సారాంశమని తెలిపారు. ఈ మెయిల్ లష్కరే జిహాదీ అనే వాట్సాప్ ఖాతా నుంచి వచ్చినట్లు గుర్తించారు. పాకిస్తాన్కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడి పేరుతో మెయిల్ వచ్చినట్టు అధికారులు చెప్పారు. వెంటనే హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు ముంబై మహానగరంలో బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో పెట్టుబడుల విషయంలోనూ అధ్యక్షుడు ట్రంప్ తనదైన మార్కు కనబరుస్తున్నారు. దిగ్గజ సంస్థల అధిపతులకు ఇచ్చిన విందులో పెట్టుబడులపై సూటిగా ప్రశ్నలు సంధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్న వారు తమ వంతు పెట్టుబడులను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ సంస్థపై పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. శ్వేతసౌధంలో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన AI ఈవెంట్ అనంతరం ఈ విందు ఏర్పాటు చేశారు. దీనికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఈ సంస్థ సీఈఓ సత్యనాదెల్ల వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు. ఈ విందులో జుకర్బర్గ్, ట్రంప్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ విందుకు వస్తుండగా ఓ విలేకరి మెటా అధినేతతో మాట్లాడారు. బ్రిటన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి ఆందోళన చెందుతున్నారా అని అడిగితే సమాధానం చెప్పేందుకు జుకర్బర్గ్ నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్, మీ రాజకీయ కెరీర్కు ఇదే ఆరంభమని అన్నారు. అలాంటిదేమీ లేదని జుకర్బర్గ్ అనడంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. అమెరికాలో ఎన్ని పెట్టుబడులు పెడుతున్నారని జుకర్బర్గ్ను ట్రంప్ అడగ్గా $600 బిలియన్ అని ఆయన చెప్పారు. How much are you spending, would you say, over the next few years? Oh gosh. I mean, I think it's probably going to be something like, I don't know, at least $600 billion through 28 in the US. Yeah. It's a lot. No, it's significant. యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో మాట్లాడిన సందర్భంగా పరోక్షంగా భారత్లో పెట్టుబడులపై ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు. And Tim, how much money will Apple be investing in the United States? Because I know it's a very lot, and it's, you were elsewhere and now you're really coming home in a big way. How much money will you be investing? $600 billion. $600 billion. All right. It's a lot of jobs. We're very proud to do it. That's great. Thank you very much. Thank you. Appreciate it. Thank you, sir. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లను కూడా పెట్టుబడులపై ట్రంప్ ఆరా తీశారు. How much is Google investing? We are well north of $100 billion. In the next 2 years, it's $250 billion in the US. That's great. Great. We're proud of you. Very good. Thank you. A lot of jobs. Yeah, good. What about Microsoft? That's a big number. Each year we are close to, in the United States, around $75 to $80 billion. Good.
Very good. Thank you very much. ఈ విందుకు టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలన్ మస్క్కు ఆహ్వానం అందలేదు. ఇటీవల ట్రంప్ మస్క్ మధ్య విభేదాల కారణంగా బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు. అయితే మస్క్ స్థానంలో ఆయన ప్రత్యర్థి ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ కు ఆతిథ్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో తన తొలి కారును డెలివరీ ఇచ్చింది. ముంబై షోరూం నుంచి తెలుపు రంగు టెస్లా మోడల్ వై కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కొనుగోలు చేశారు. ముంబైలోని టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ చెప్పారు. పర్యావరణ హిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కారు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్లో విక్రయాలకు శ్రీకారం చుట్టింది. జూలై 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభించింది. మధ్యశ్రేణి ఎస్యూవీ మోడల్ వై కారు విక్రయాలు మొదలయ్యాయి. 2 వేరియంట్లలో ఈ కారును తీసుకువచ్చారు. రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 59,89,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఛార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరింత ఎక్కువ దూరం ప్రయాణించగలిగే లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ ప్రారంభ ధర 67,89,000గా ఉంది. ఒక ఛార్జింగ్తో 622 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృతి చెందిన ఘటన అమెరికాలో జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన లోకేష్ బోస్టన్ సిటీలో ఉంటూ చదువుకున్నారు. ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఈత కొలంలో దిగి లోకేష్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాన్ని మార్టూరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏ ప్రభుత్వ శాఖలో చూసినా అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆక్షేపించారు. లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఏది పడితే అది మాట్లాడారన్న హరీష్ ఇప్పుడు హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాక బీఆర్ఎస్ నేతలను నిందించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక రైతులకు ఎక్కట్లు తెచ్చిపెట్టిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి సర్కారు సానుకూల దృక్పథం లేదని, పాలకులే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. వాళ్ళకు అర్రాస్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే, మీరు ఎప్పుడు వీడియో చూసిండ్రో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. అట్లా వాళ్ళు మాట్లాడేసినారు, ఏది పడితే అది మాట్లాడినారు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలకు ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో, పిల్లల్ని యూకేలో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారమ్మాయి, ఒక 10-20 తక్కువ అంటే కూడా కొంటూ లేకుంటాయి. మరి ఎందుకంటే మారింది? కేసీఆర్ పెంచింది ఎట్లా, ఇప్పుడు దిగింది ఎట్లా, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. నిజామాబాద్ జిల్లా బోధన్లో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. పెగడపల్లి గ్రామానికి చెందిన మంద ప్రణీత తండ్రి నాగరాజుతో పాటు స్వగ్రామానికి బయలుదేరింది. ఆచనపల్లి చౌరస్తా వద్ద ఆ బాలికను ఉంచి తండ్రి దుకాణానికి వెళ్ళాడు. తిరిగొచ్చి చూసేసరికి బాలిక కనిపించలేదు. వెంటనే చుట్టుపక్కల వెతికిన నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ మహిళ బాలికను తీసుకుని అంబేద్కర్ చౌరస్తాలో బాన్సువాడ వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు శివారు తురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఎప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి తురకపాలెంలో పర్యటించిన మంత్రి అధికారులు వైద్యులతో చర్చించారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ ఆనవాళ్లు లేవన్నారు. రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపించామని, ఫలితాలు ఇంకా రాలేదని తెలిపారు. తప్పకుండా ఏదో వైరస్ ఉందని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ బృందం తురకపాలెం వస్తోందన్నారు. వరుస మరణాలపై జిల్లా వైద్యాధికారులు సరిగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఎక్కించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ కండక్టర్పై గ్రామస్తులు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా జక్కల చెరువులో చోటు చేసుకుంది. తాడిపత్రి నుంచి గుత్తికి వెళ్తుండగా అధిక లోడు కారణంగా బస్సు ఆపలేదని డ్రైవర్ అనిల్ కుమార్ తెలిపారు. దాడి గురించి డిపో మేనేజర్కు చెబితే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు విధులకు హాజరు కాబోమంటూ 42 మంది అద్దె బస్సు డ్రైవర్లు నిరసనకు దిగారు.
తాడిపత్రిలో అద్దె బస్సులు నిలిపేసినందున ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సర్వీసులు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదలకు చాలామంది నిరాశ్రయులు కావడంతో పాటు ఇతర వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారం పొట్లాలు, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యమునా నది ఉగ్రరూపం కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఉధృతి కాస్త తగ్గింది. ఈ ఉదయం ఢిల్లీ రైల్వే పాత వంతెన వద్ద నదీ ప్రవాహం 207.31 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో ఉధృతి కూడా క్రమంగా తగ్గుముఖం బట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నదిలో వరద ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ స్విమ్మింగ్, బోటింగ్ వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాజస్థాన్లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం అతన్ని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. రాజస్థాన్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బన్సువారా గ్రామంలో కల్వర్టు పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ కారు డ్రైవర్ అలాగే వెళ్లేందుకు ప్రయత్నించారు. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను కాపాడారు. బీహార్ బీడీ 2Bతోనే మొదలవుతాయంటూ కేరళ కాంగ్రెస్ పెట్టిన ఎక్స్పోస్ట్ రాజకీయ దుమారం రేపింది. జీఎస్టీ సంస్కరణలో భాగంగా పొగాకు ఉత్పత్తులను 40% పన్ను పరిధిలో చేర్చారు. అయితే బీహార్ బీడీలపై మాత్రం పన్ను శాతం 18కి తగ్గించారు. దీనిపై కేరళ కాంగ్రెస్ వ్యంగ్యంగా పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. బీడీ, బీహార్ 2Bతోనే మొదలవుతాయని, వాటిని చెడు వస్తువులుగా చూడరాదని ఎక్స్లో పోస్ట్ పెట్టింది. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా కేరళ కాంగ్రెస్ ఆ పోస్టును తొలగించింది. ఇదివరకే ప్రధాని మోదీ తల్లిని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు బీహార్ను బీడీతో పోల్చిందని బీజేపీ మండిపడింది. దీనిని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సమర్థిస్తారంటూ బీజేపీ నేత షహజాద్ పూనావాలా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మహిళా ఐపీఎస్ను ఫోన్లో బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సోలాపూర్లోని ఓ గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై విచారణ కోసం ఆమె 2 రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంపై కొందరు గ్రామస్తులు, ఎన్సీపీ కార్యకర్తలు అధికారులతో గొడవకు దిగారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఫోన్ చేసి ఐపీఎస్ అధికారికి ఇచ్చారు. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవద్దని అజిత్ పవార్ ఆదేశించారు. మీరెవరో తనకు తెలియదని ఆమె నిరాకరించారు. తాను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చెప్పినా తన మాట వినవా అంటూ అజిత్ పవార్ ఫోన్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట విననందుకు చర్యలు తీసుకుంటానని అజిత్ పవార్ ఐపీఎస్ను బెదిరించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీతో లోకేష్ భేటీ. ఏపీలో పెట్టుబడుల సాధనకు సహకరించాలని విజ్ఞప్తి. వికసిత్ భారత్ 2047లో భాగస్వాములవుతామని వెల్లడి. న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందన్న చంద్రబాబు. మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం. రాజధాని ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పిలిచిన సిఆర్డీఏ. టెండర్లు ఖరారైన తర్వాత ఏడాదిలో నిర్మించాలని వెల్లడి. కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ బడుల్లో విద్యనందించాలన్న రేవంత్. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లు భాగం కావాలని పిలుపు. హైదరాబాద్లో రేపటి గణేష్ నిమజ్జనాలకు విస్తృత ఏర్పాట్లు. పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న సీఎం. ముంబైలో మానవ బాంబులు ప్రవేశించారంటూ పోలీసులకు ఈమెయిల్. నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటన. విస్తృత తనిఖీలు. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు. పెద్ద సంఖ్యలో నిరాశ్రయులు. ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు. దిగ్గజ సంస్థల నుంచి మరిన్ని పెట్టుబడుల కోసం ట్రంప్ ప్రయత్నాలు. ఆయా కంపెనీల సీఈఓలతో విందు భేటీ. భారత్లో యాపిల్ పెట్టుబడులపై ఆగ్రహం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.